ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా మన మారుమూల ప్రాంతాల్లో మన బ్రతుకులు కష్టం. ఎలక్షన్ ఎన్నికలు వచ్చిందంటే ఎన్నికలు వచ్చిన వేళ ప్రతినిధి ప్రతి ఒక్కడు వచ్చి ఓట్లు వేసిన తర్వాత మీకు నీళ్ళు సదుపాయం కల్పిస్తామంటారు. కనీసం తాగడానికి నీళ్ళు చుక్క ఉండదు. రోడ్డు సదుపాయం కల్పిస్తామంటే రోడ్డు ఉండదు. ఓట్లు వచ్చినప్పుడు మనుషులు గుర్తిస్తారు. గెలుచుకున్న తర్వాత మనిషి వాడు గుర్తుకురాడు, ఎవడు గుర్తుకురాడు. మాట్లాడండి. కాదు, ఎవరైనా మాట్లాడుతుంది అడిగితే సమాధానం చెప్తే బాగుంటుంది కాదన్నా. మరి ఇలాంటి పరిస్థితి ఉంది కదా, మరి ఏ అధికారులు స్పందిస్తున్నారా లేదా? ఇప్పుడు మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటున్నారు కదా, ఎన్నిసార్లు వెళ్ళారు ఏంటి? మరి మీకు బండి ఎక్కడ దాకా వస్తుంది? మీకు వర్షాకాలం వచ్చిందంటే మీ పరిస్థితి ఏంటి? మీరు ఎలా ఉంటారు ఏంటి? అవును. హాస్పిటల్కి వెళ్ళాలని డోర్ మొత్తంతో తీసుకెళ్ళాలి. ఇప్పుడు అలాంటి కేజీఎఫ్లో కొన్ని వందల గంటల్లోనే ఆవిడ చనిపోయింది. హాస్పిటల్ నుంచి నైట్ 10:30కి అంబులెన్స్ 5 గంటల నుంచి ఇప్పుడు 5:30 నిమిషాలకి ఈ కొత్త సెంటర్లో దించింది. అక్కడ నుంచి మేము విపరీతంగా పట్టుకెళ్ళడం అవుతుంది. మీరు మీ పంచాయతీ నాయకులు కానీ మీ మండల నాయకులు